నమస్తే. హైదరాబాదులో తెల్లవారుజామున నగరం మెల్లగా మేల్కొంటున్నప్పుడు నేను దాని ప్రసిద్ధ వీకెండ్ బజార్లను చూద్దామని బయలుదేరాను. మీకు కొత్త వస్తువులను వెతకడం, బేరమాడటం, స్థానిక వాతావరణాన్ని ఆస్వాదించడం ఇష్టమైతే ఈ మార్కెట్లు మీకు సరైన ప్రదేశం. ముందుగా జుమ్మెరాత్ బజార్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని గురువారం బజార్ అని కూడా అంటారు. ఇది పాత బస్తీలోని పురాతన ఫ్లీ మార్కెట్. ముసల్లన్ జంగ్ వంతెన నుండి పురాణా పుల్ వంతెన వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇది ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సందడిగా ఉంటుంది. మీరు ఎంత త్వరగా వెళ్తే అంత మంచి బేరాలు దొరుకుతాయి. మెకానికల్ టూల్స్, బైక్ విడిభాగాలు, పాత ఎలక్ట్రానిక్స్, నాణేలు, గడియారాలు, సైకిండు, వీటిలో చాలా వరకు సెకండ్ హ్యాండ్, కొన్ని పాతకాలం నాటివి, అన్ని ఆసక్తికరమైనవి. ఇక్కడి ప్రజలు దీన్ని కొన్నిసార్లు చోర్ బజార్ అని పిలుస్తారు, కానీ నిజంగా ఇది పాత వస్తువులను కనుగొనడానికి ఒక అద్భుతమైన ప్రదేశం. ఒక చిట్కా: నగదు తీసుకెళ్ళండి మరియు సాహసానికి సిద్ధంగా ఉండండి. ఇక మీరు ఆదివారం నాడు నగరంలో ఉంటే మీరు చూడవలసిన 2 ప్రదేశాలు ఉన్నాయి. మొదట్ చార్మినార్ ఆదివారం బజార్, లాడ్ బజార్ గుల్జాస్ చుట్టూ. ఇది మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకు సందడిగా ఉంటుంది. దుస్తులు, యాక్సెసరీలు, చిన్న చిన్న వస్తువులు మీరు బేరం ఆడితే చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి. తర్వాత ఎర్గడ్డలోని ఆదివారం మార్కెట్. ఇది ఈఎస్ఐ మెట్రో దగ్గర ఉంది. ఇది ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటుంది. తక్కువ ధరలో దుస్తులు, గృహోపకరణాలు, కొన్నిసార్లు సజీవ జంతువులు కూడా అమ్మకానికి కనిపిస్తాయి. ఇది ఒక విభిన్నమైన మార్కెట్ కాబట్టి ఆశ్చర్యాలకు సిద్ధంగా ఉండాలి. సరే, ఇప్పుడు ప్రణాళిక గురించి మాట్లాడుకుందాం. జుమ్మెరాత్ బజార్కు తెల్లవారుజామునే వెళ్ళండి. ఉదయం 5 నుండి కిమ్స్ గంట మంచి వెళ్తే మంచి వస్తువులు దొరుకుతాయి. చార్మినార్ వద్ద ఆదివారాలు భోజనం తర్వాత చాలా రద్దీగా ఉంటాయి, కాబట్టి మీ సమయాన్ని ప్లాన్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారులు యూపీఐని అంగీకరిస్తారు, కానీ నగదు ఇప్పటికీ ముఖ్యమైనది, ముఖ్యంగా చిన్న దుకాణాలలో. గుర్తుంచుకోండి, ఇవి ఫ్లీ మార్కెట్లు కాబట్టి కొత్త మరియు పాత వస్తువుల కలయికను ఆచించండి. వారంటీలు ఉండవు మరియు నాణ్యత అటు ఇటు ఉండొచ్చు. మీరు టూల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేస్తుంటే అవి అక్కడే పనిచేస్తున్నాయో ఎలోట్ ఎప్పుడు తనిఖీ చేయండి. కొనే ముందు తప్పపోయిన యాక్సెసరీలు లేదా నష్టాన్ని చూడండి. ఎవరైనా బ్రాండెడ్ కాస్మెటిక్స్ లేదా పర్ఫ్యూమ్లను చాలా తక్కువ ధరకు అందిస్తుంటే ప్యాకేజింగ్ మరియు డువు తేదీలను మళ్ళీ తనిఖీ చేయండి. నకిలీలు కూడా ఉండొచ్చు. అక్కడికి ఎలా వెళ్ళాలి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీకు మంచి ఎంపిక. పాత బస్తీ రోడ్లు చాలా రద్దీగా ఉంటాయి, కాబట్టి మెట్రో తీసుకోండి, బస్సు ఎక్కండి లేదా కొంచెం దూరంలో పార్క్ చేసి నడవండి. ఎర్గడ్డ మార్కెట్ మెట్రో దగ్గరే ఉంది. ఇది చాలా సులభం చేస్తుంది. మరికొన్ని చిట్కాలు: రద్దీగా ఉండే ప్రదేశాల్లో మీ వాలెట్ మరియు ఫోన్ను సురక్షితంగా ఉంచుకోండి. ఫోటోలు తీసే ముందు ఎప్పుడూ అడగండి. కొంతమంది వ్యాపారులు ఇష్టపడరు. హైదరాబాద్ గేమ్తిథి కాబట్టి మీరు టోపీ లేదా మాస్క్ కూడా తీసుకెళ్ళండి. కాబట్టి వచ్చే వారాంతంలో మాల్ను వదిలేసి హైదరాబాద్ బజార్లో తిరగండి. మీరు ఏమి కనుగొంటారో ఎవరికి తెలుసు?